Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో అవమానాలను ఓర్చుకుంటూ కార్యకర్తల ముందు వాపోయారాయన. ఓర్చుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల కోసం ధైర్యంగా ఉన్నానని, ఒంటరిగా ఉన్నప్పుడే కన్నీరు కార్చానని చెప్పుకొచ్చారు పొంగులేటి. ఆ కన్నీళ్లు వృధా కాలేదన్నారాయన. కష్టం వెనుకే సుఖం ఉంటుందని రుజువైందని చెప్పారు. ప్రజలు మార్పు కోసమే ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారని చెప్పుకొచ్చారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మంలో జరిగిన ఒక ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పొంగులేటి. ఏది ఒట్టిగా రాలా, అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.